శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 19, Verse 1 and 2. ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అది వచ్చి థియరీ, నాలెడ్జ్. సిద్ధి అంటే దాని రియలైజేషన్. ఎలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంటే మీరు నేను శరీరం కాదు ఆత్మ, కానీ మనం బీడీలు తాగుతూ నేను శరీరం కాదు ఆత్మ, కానీ మనకి ఎలాంటి క్రమశిక్షణ లేకుండా నేను శరీరం కాదు ఆత్మ అనగానే ఆత్మ శరీర వ్యాపారాన్ని కూడా కంట్రోల్ చేయాలి. అప్పుడు అది ప్రాక్టీస్. ఆత్మకి బీడీ లేక అవసరం ఉండదు. ఆత్మకి ఈ సినిమాలు అదంతా కూడా మోహం, అదంతా కూడా భ్రాంతి. ఆత్మ భ్రాంతిలో బతికితే ఆత్మగా బతుకుతున్నట్టు కాదు. ఆత్మ అనగానే ప్రకాశవంతమైన జీవితం, మాట్లాడే తీరు, పనిచేసే తీరు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, అంతే కదా. ఆత్మ ఎంతో పవిత్రమైనది. నేను ఆత్మ అని చెప్పి 6:30 దాకా నిద్రపోతాం. ఏమంటే నేను ఆత్మ నాన్ సెన్స్. ఆత్మ అయితే నువ్వు తెల్లారుదాం నిద్ర ఎందుకు లేవట్లా. ఆత్మ అనగానే భగవద్భక్తి. భగవద్భక్తి అనగానే సోమర్తనం అవుట్. సోమర్తనం అవుట్, నీచపు జీవితం అవుట్, స్వార్థపు జీవితం అవుట్. ఎందుకంటే నామంతా సుఖంగా ఉన్నావు, ఇంకా స్వార్థం దేనికి? ఏం కావాలా? నామం ఉన్నంత తినడానికి ఉంటే మీకు ఏమీ అక్కర్లేదు. వాడిని ఏమంటారు? భక్తుడు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. జ్ఞానాన్ని పొందడమే కాదు, ఎవరికి కాదు సినిమాలో కూడా డైలాగులు వేస్తూ ఉంటారు, కానీ ఇర్రెలవెంట్, ఏం సంబంధం ఉంది సినిమా డైలాగ్ అదే. అందుకే అంటూ ఉంటారు, ఎవరిని మరీ అతిగా మాట్లాడి సినిమా డైలాగులు ఏమాకాడు. ఏదో డైలాగుల కోసం, ఆచరణ కోసం కాదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దాన్ని మీరు ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంది? చిన్నపిల్లలు గీత శ్లోకాలు వల్లిస్తూ ఉంటారు, మన ప్రేజులు ఇచ్చారు పిల్లకాయలకి. వాడికి ఆత్మ అంటే తెలీదు, కానీ చెప్పేస్తాడు, దేహినో అస్మిని అదాదేహే కౌమారం వ్యపరం జర తదా దేహాంతర ప్రాప్తి దేహ సత్రనముయతి. కానీ వాడు పిల్లాడు, ఏమీ అర్థం కాదు. వాడి వయస్సు 15 ఏళ్ళు దాటితే కానీ మనం మాట్లాడేది ఏంటి, మనం ఆచరించేది ఏంటి, ఇవన్నీ కూడా 15 ఏళ్ళ నుంచి దాన్ని ఏమంటారు, మనలో అవగాహన శక్తి వస్తుంది. అర్థం చేసుకోవడం, మాట్లాడేది. బట్టి కొట్టడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. పిల్లలు బట్టి కొడతారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు, మీరు బట్టి కొట్టలేకపోతే శ్లోకం, కానీ మీరు దాని అర్థాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే మీకు ఆ వయస్సు కాబట్టి. శ్లోకం కంఠస్థం కాదు. పిల్లవాళ్ళకి శ్లోకాలు కంఠస్థం అవుతాయి, కానీ శ్లోకాలు అర్థం కావు. పెద్దవాళ్ళకి శ్లోకాలు కంఠస్థం కావు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. కావాల్సింది అర్థం చేసుకోవడం కావాలి. శ్లోకాలు కంఠస్థం పట్టడం అవసరం లేదు. ఏదో ప్రచారం చేస్తాం కాబట్టి మేము మాట్లాడేది భగవద్గీతలో ఉంది సార్ అని చెప్పడానికి శ్లోకాలు అంటాం. అంతే కదా. వీడికి భగవద్గీత తెలిసి మనం నోరు మూసుకుని కూర్చోవడం లేదు. దానికోసం శ్లోకాలు, జనాలు భయపడడం కోసం. కానీ కావాల్సింది మన ఆచరణ. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆచరణ. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, బాండశుద్ధి లేని పాకమేలరా. విశ్వదావ్య ఇది విశ్వదావి రామ వినురవేమ వేమన శతకం. ఈ రకంగా మనం
మానవ జీవితం అంటే నువ్వు నిన్ను ఆత్మగా తెలుసుకొని నువ్వు ఆత్మలాగా బతుకుతున్నావా లేదా? ఆత్మగా బతుకుతుంటే మా అమ్మాయి, మా అబ్బాయి, మా మనవడు, మా అమ్మని మనవడు, నాట్ ఇంట్రెస్టెడ్ సో మచ్. ఆత్మగా తెలుసుకున్నప్పుడు మీకు అందరూ ఒకలాగా కనబడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళు అటంతా అనిపిస్తుంది. ఎవడైతే వాడు మనవాడైతే ముని మనవాడైతే మీతో పోవడానికి తయారవుతాడని ముని మనవాడైతే మా నాయనమ్మని వదిలిపెట్టను వీలు కాదు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. సిద్ధి అంటే ఇప్పుడు యోగ సిద్ధులు అంటారు. యోగా చేసి మనం కోతులాగా కాళ్ళు కిందకి తల కిందకి కాళ్ళు పైకి నడువు అక్కడ ఇది అక్కడ ఇవన్నీ చేసి కోతుల్లాగా. కానీ నిజానికి నువ్వు యోగి అయినట్లయితే సిద్ధులు వస్తాయి నీకు. యోగ సిద్ధి అన్నారు. అంటే నీ నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే అది కాబోతుంది. నీకేమన్నా కావాలంటే అది వచ్చి పడుతుంది. యోగ సిద్ధులు అప్పుడప్పుడు దానిలో ఇరుక్కుపోతాం మనం. యోగ సిద్ధులు మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అరే నీతో అనుకున్నా ఇది అసలు అయిపోయింది. కానీ ఈ ఆశ్చర్యాలు ఈ అసంతోషాలు లేకుండా ఉండాలంటే మీలో మీరు సంతోషంగా ఉండాలి. దాన్ని పరమసిద్ధి అన్నారు. పరమసిద్ధి అంటే ఎవడు భగవన్నామంలో మునిగిపోతాడో వాడికి ఇవన్నీ అవసరం లేదు. ఈ బయట సిద్ధులు ఇవన్నీ. అంటే ఇక్కడ భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి చెప్పాడు 18వ అధ్యాయంలో. ఇప్పుడు 19లోకి దిగాం మనం కదా. దీనిలో ఎందుకయ్యా వర్ణాశ్రమ ధర్మం? సూదుడులాగా బతుకుతున్నాడు, భజన చేస్తున్నాడు. కోమటిలాగా బతుకుతున్నాడు, భజన చేస్తున్నాడు. క్షత్రియుడిలాగా బతుకుతున్నాడు, భజన చేస్తున్నాడు. బ్రాహ్మణులాగా పనిచేస్తున్నాడు, భగవంతుడు భక్తి చేస్తున్నాడు. ఆఖరిలో అంతా కూడా కృష్ణ అర్పణ వస్తుంది. ఏది చేసినా కూడా కృష్ణుడి కోసం చేయాలి. వర్ణాశ్రమ ధర్మం అంటే నీ పెళ్ళాం బిడ్డల కోసం చేసుకోవాలా, భక్తి చేయాలా. మరి సిద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానంలో సిద్ధి అంటే అంతా కూడా భగవంతుడి కోసం చేయడం. ఇది వేరుగా దీనికోసం, ఇది మన కోసం ఎట్లా లేకుండా అంతా కూడా దాన్ని ఏమంటారు ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. నేను ఆత్మని కాబట్టి ఎవడు ఆయన వాడి కర్మలను అనుభవిస్తున్నాడు. అందుకే మనకు బాధ ఏం కలగదు. మనకు కానీ మన బంధువులకు కానీ ఏమైనా అయిపోతే మనకి బాధ కలగదు. మనకి ఎందుకంటే శరీరానికి బాధలు తప్పని ఒకటి, చేసిన కర్మలు అనుభవించక తప్పదు అదొకటి. నేను భక్తి చేస్తున్నా కూడా ఇది జరుగుతుందంటే చేయకపోతే నా తలకాయ ఎగిరిపోయిండేదేమో. భక్తి చేస్తున్నట్టు ఈ మాత్రంతో పోయింది. ఇవి అర్థమైనప్పుడు మీరు బాధ ఎందుకు పడతారు? నేను పొరపాటు చేసి ఇక్కడికి వచ్చి పడ్డా ఈ భూమి మీద, ఇంక పొరపాటు లేకుండా చక్కగా బతికితే ఈ దీని అంటారు దీన్ని ఈ భౌతిక జగత్తుని మనం ఏమనొచ్చు. ఇక ఎప్పుడు కూడా ఇక్కడ భయాలు, ఆందోళనలు, సమస్యలు, చికాకులు ఏం చేసుకుంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది, 24 గంటలు చూస్తూ ఉంటారు. ఎక్కడ పొరపాటు జరిగిన ఉద్యోగం లేచిపోతుంది వాళ్ళ బతుకులు. అట్లా మనం అనుకుంటే అది గొప్ప జీవితం అనుకుంటాం. ఎక్కడికెక్కడ చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన సంసిద్ధి బట్టి మనం థియరీ మాట్లాడడం కాదు. కృష్ణుడు దేవుడు కానీ మనకు ఆకర్షణ లేదు, ప్రయోజనం ఏంది కృష్ణుడు దేవుడు అని నువ్వు తెలుసుకొని? అంటే దేవుడు ఏమైనా చెత్త వస్తువు అయింది, లేదా దేవుడి కంటే కూడా ఆకర్షణీయమైన వస్తువు ఇంకోటి ఉందా? కృష్ణుడు దేవుడు కానీ నేను సినిమా చూడాలా, కృష్ణుడు దేవుడు, ఆ హోటల్లో పోయి ఆ హోటల్ భలే ఉంటుంది,
వడ కొబ్బరి చట్నీ అంటే కృష్ణుని బట్టి కొట్టుకుపోయాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అంటే బస్ నీకు నిజంగా కృష్ణుడు తెలిస్తే, అందుకే అంటాడు కృష్ణుడు, నన్ను తెలుసుకున్నవాడు తన బుద్ధిని తన హృదయాన్ని పెట్టి నా సేవలో పడిపోతాడు. ఆయన వల్ల కాదు మిగతా చోట పనులు చేయడం. అంటే భక్తుడు అంటే వల్ల కాదు, వాళ్ళకి అంతా దేవుడి పనులే. 24 గంటలు సోమర్తనం లేదు, స్వార్థం లేదు, దేవుడి కోసం పనిచేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి, ఎందుకంటే దేవుడి కోసం పనిచేయడం అంటే ఆయనకేం కావాలా అని బుద్ధి లేనటువంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడి గీతలో ఏమన్నాడు, అహం సర్వస్వ ప్రభువో, నా నుంచి అంతా వచ్చింది. 10వ అధ్యాయంలో 9వ శ్లోకం, 9, 10, 11, 8, 9, 11. అహం సర్వస్వ ప్రభువో, సర్వస్వ, వాడు రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, స్వర్గలోకాలు కావచ్చు, పాతాళ లోకాలు కావచ్చు, సర్వ అంటే ఇంక అయిపోయినట్టే. సర్ అంత ఇంక మనం ఇంకా ఆలోచించక్కర్లే. భక్తుడు అన్నిటికీ అంతా కృష్ణుడి నుంచే వచ్చింది. అహం సర్వస్వ ప్రభువో, నా నుంచే అంతా పుట్టినది. మత్త సర్వం ప్రవర్తతే, నేనే అందరినీ పోషిస్తున్నాము. నేనే అందరిని అంటే అన్ని జీవుల్ని. వాటి మనం ఉన్నా లేకపోయినా ఏం తేడా రాదు. ఈ ప్రపంచానికి మనం ఉన్నా లేకపోయినా ఏం తేడా రాదు. ఇది భగవంతుడు చెబుతున్నాడు, మత్త సర్వం ప్రవర్తతే, నేనే అందరినీ పోషిస్తున్నాను, నేనే అందరినీ పుట్టించాను, నేనే అందరినీ పోషిస్తున్నాను. అది తెలుసుకున్నవాడు ఇతి మత్వా భజంతేమా, ఇది తెలుసుకున్నవాడు తన తలకాయని సరి చేసుకోవడానికి భజనలో పడిపోతాడు. ఇదే మనకి తెలిసింది కృష్ణుడు దేవుడు అని, కానీ తలకాయ ఆ విధంగా కృష్ణుడు వెనకాల పోటల్లా. అంటే వాడు తలకాయని కృష్ణుడే బుద్ధి. ఇతి మత్వా భజంతేమో బోధ భావ సమన్విత, పూర్తిగా అంటే దాన్ని ఏమంటారు మనం, పూర్తిగా ప్రయత్నం చేసి. బోధ అంటే బుద్ధి, భావ అంటే ప్రేమ, ప్రేమతోనూ తెలివితేటలతోనూ అతను భగవంతుడికి సేవ చేయడానికి. వాడు దద్దమ్మలాగా పనిచేయడు. ఏ పని చెప్పినా కూడా ఇది కృష్ణుడి పని, ఎట్లా దీన్ని ఎక్స్పర్ట్గా చేసి వదిలిపెట్టాలి. ఏ పని చేసేప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు మనకి దాన్ని ఏమంటారు, మొక్కుబడిగా లేదా బలవంతంగా, ప్రేమ లేదు, బలవంతంగా. అంటే నీకు పని చెబుతా, నువ్వు భక్తుడు అయితే స్వామి నాకు సేవ ఇచ్చాడు, దీన్ని ఎంత చక్కగా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి, ప్రేమ. నాకు భగవంతుడు సేవ చేసే అవకాశం కలిగింది. ఏమి మనం బలవంతంగా చేస్తున్నట్టు అండ్ భగవంతుడు స్వీకరించడు ఆ సేవని. ఎవరైతే ప్రేమతో ఇస్తారో స్వీకరిస్తాడు. దుర్యోధనుడు 1108 వంటకాలు లోపల ఏమీ ప్రేమ లేకుండా పెట్టాడు. 1108 వంటకాలు పెట్టాడు. విదురాణి ఎంతో ప్రేమతో అరటిపండు తొక్కలు పెడుతుంది. అంటే ఆయన మొహం చూస్తే మర్చిపోయి ఆ పండు కింద పడేసి తొక్క పెడుతుంది. ఆయన తింటున్నాడు. ఈ లోపల విదురుడు వచ్చాడు. ఏం చేస్తున్నావు, ఏం పెడుతున్నావు చూస్తే పండు కింద ఉంది, కృష్ణుడి నోట్లో తొక్క ఉంది. కృష్ణుడు ఆవులాగా మేకలాగా తొక్కలు తింటున్నాడు. ఆయన అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకేం ఆకలేసు కాదు, ప్రేమ ఉన్న చోట నేను ఏదైనా తింటానంటాడు. ప్రేమ పూజారి భగవంతుడు. అంటే ఇక్కడ నిజంగా కృష్ణుని తత్వంతో తెలుసుకోవడం, తత్వంతో కృష్ణుని తెలుసుకున్నవాడు ఈ జీవితంలో నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, నేను ఎన్ని కష్టాలు ఓర్చుకోవచ్చు. ప్రభుపాదిలాగా, ప్రభుపాదికి ఏం అవసరానికి ప్రపంచం అంతా తిరగడానికి ఏం అవసరం? 80 ఏళ్ళ ముసలాయనకి మనకి ముసలితనంలో తిరుగుతుంటే మనం చూస్తున్నాం కదా. మిమ్మల్ని 3 మాటలు కింద పోయారమ్మంటే నా మొహం చూస్తారు, ఏం చేయండి అంటున్నారు.
మేము సరి పని చేయట్లేదు కాదు అని ప్రభుపాద పాపం ఏం పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఏమంటే ఆయన ప్రేమ, ప్రజలంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ. కాబట్టి అందరినీ కూడా వీళ్ళు కూడా ఆనందంగా బతకచ్చు కదా, ఎందుకు వీళ్ళంత నీచంగా బతుకుతున్నారు, ఎందుకు వీళ్ళంతా ఇంత సోమరులాగా బతుకుతున్నారు, వీళ్ళు కూడా చక్కటి భక్తులు కావచ్చు కదా. కుక్కల్ని పిల్లల్ని మనం భక్తులు చేయలేం, కానీ మనుషులు చేయొచ్చు. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు భక్తి, అద్భుతం గమని ఉండాలి. ఇంకా తలకాయ ఇప్పుడు చెప్పేది మీకోసమే, తలకాయ ఊపితే సరిపోదు, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలని చెబుతున్నాం. కాబట్టి మీరు ఒక మాలు తీసుకోండి. ఇంట్లో మాంసాహారం తింటారా? ఆలోచిస్తే తింటే తింటారని, తినకపోతే తింటారు. దానికి హస్బెండ్ చేస్తే మీరు కూడా తినట్టే లెక్క. అంటే మీ చేతులతో చేస్తున్నారు దుర్మార్గం పని. మీరు చెప్పాలా, అయా మీరు చికెన్ బిర్యానీ తినాలంటే కేర్ ఆఫ్ రెస్టారెంట్, నా చేతులతో నేను తయారు చేయను, నన్ను తరివేస్తే ఇస్కాన్ మందిరానికి పోయి బతుకుతాను నేను, నాకే ఇబ్బందిలే. అలాగే చాలామంది ఉన్నారు. మీరు పాడి పని చేస్తా అంటే మీరు కూడా చేయకూడదు, అయినా కూడా చేస్తా అంటే నేను భాగీదారునిగా ఉండను, అంతే కదా. వాళ్ళు మునుగుతుంటే వాళ్ళతో మనం మునగదలుచుకోం, వాళ్ళని మునగకుండా కాపాడాలని చూస్తాం. లేదా నీ మునిగి రావాలంటే నీ చావు నువ్వు దాకా నాకెందుకు వచ్చేది. హరే కృష్ణ, అంత పట్టుదల ఉండాలి. ఇప్పుడు అంతే అడుగుతున్నా. సరళతమ్మ భర్తతో చెప్పింది, పిల్లలతో చెప్పింది. ఆయన నేను వండి పెట్టినాయా, ఇంట్లో గంటేస్తే గంటేయండి, ఇంకేంది వాళ్ళు నోరు మూసుకున్నారు. అని గట్టిగా మాట్లాడితే అంటే ఇల్లంతా బజార్లోకి వస్తుంది. ఎందుకు వచ్చింది, ఎంత గట్టిగా మాట్లాడుతుంది, మనం తగ్గడం మేలని సరిపోతుంది. మీరు ఆయన్నే మానమంటలా, మీరు తింటా అంటలా. నేను వండను, నేను తిన్ను, మీరు కూడా తినకుండా మంచిది. లేదు తింటానంటే కేర్ ఆఫ్ రెస్టారెంట్, అటువైపు శుభ్రంగా తింటండి, ఏం పర్వాలేదు. ముఖ్యంగా పిల్లలు ఎదిగొచ్చినప్పుడు ఆడవాళ్ళు ఏం భయపడక్కర్లేదు. మధ్యలో పిల్లలు అడ్డం వస్తారు, అంటే మేము చేసుకుంటే పిల్లలు గమనుంటారు. ఏంది వాళ్ళు వస్తారు, మా అమ్మ మీద తాకేమంటే చేసి అంటే ఏం చేస్తారు, అంతే కదా. అంటే మీ పిల్లలు ఊరుకుంటారు. ఏంటి పిల్లలు ఎదిగొచ్చారంటే నీ మెజారిటీ పెరిగినట్టు. అంటే ఆయన సరిగ్గా ఉన్నంతవరకు పర్వాలేదు, సరిగ్గా లేకపోతే మనం కనీసం మనం వాళ్ళతో పాటు చెడిపోదలుచుకో. ఇక్కడ ఈరోజు శ్లోకంలో జ్ఞానం అంటే కాల్పనిక జ్ఞానం, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దేవుడి గురించి, అంటే కల్పన అంటే తలకాయలు వచ్చినట్టుగా. కానీ నిజమైన జ్ఞానం అంటే భగవద్గీతలో చెప్పినట్టు, నిజమైన జ్ఞానం అంటే ఆత్మ, కృష్ణ పరమాత్ముడు, ఆయనకి సేవ. బస్ పెద్ద ఏదో భగవద్గీత చూసి భయపడిపోకర్లా. భగవద్గీతలో ఉన్నది సింపుల్. కృష్ణుడు దేవుడు, మీరు ఈ శరీరం కాదు, మీరు ఆత్మ. కాబట్టి మీరు కృష్ణుడితో మీకు ఎందుకు ప్రేమ లేదు, కృష్ణుడు అంటే మీకు ఎందుకు ప్రేమ లేదు, కృష్ణుడి మీద ప్రేమ ఎలా కలుగుతుంది, దాన్ని వెతకాలి. మీరు ఎవడు చెబుతాడు నాకు కృష్ణుడి మీద, నా మనసు కృష్ణుడి కోసం పరిగెత్తుతూ ఉండాలి, లేదు. అది కృష్ణుడు దేవుడు అని కూడా తెలియదు, అది మన దౌర్భాగ్యం. అది కాబట్టి కాల్పిక జ్ఞానం అది జీవితంలో మరణకాలంలో అది ఎందుకు పనికిరాదు. మనం పిచ్చివాగుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు. అదే భగవంతుడు నోరిచ్చాడు, హరే కృష్ణ అనొచ్చు, బండబూతులు తిట్టచ్చు. ఇష్టం తిట్టేవాడికి తర్వాత వాడి గతి వాడికి పడుతుంది. కృష్ణనామ వాడికి చక్కగా ఎంతో సిరులు తలకు చుట్టుకుంటే.
మానవ జీవితంలో కృష్ణనామం అనడం అంటే అది సామాన్యమైన పని కాదు. లాస్ట్ ఎవడైతే హరే కృష్ణ హరే రామ అంటున్నాడో ఆ వ్యక్తిని భగవంతుడు పూలలో పెట్టినట్టుగా తీసుకుపోతూ ఉంటాడు. మీరు అది అనకపోతే దానికి మీ కర్మలే బాధ్యత. దేవుణ్ణి ఏమన్నా వాళ్ళకి అట్ట జరుగుతుంది, మనకి ఎందుకు జరగటం లేదు, మనం ఎందుకు భక్తి చేయట్లేదు అంటే ఇక్కడ దేవదేవుడు కృష్ణుడు ఉద్ధవుడితో ఇట్లు పలికెను, నిజముగా జ్ఞానవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఎరిగి. మానవ జీవితం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నేను శరీరం కాదు ఆత్మని, నాకు ఇక్కడ ఏం పని ఉంది, నేను శరీరం కాదు ఆత్మని, నా శరీరం నన్ను ఎందుకు సతాయిస్తుంది, అది తిను, ఉల్లిపాయ పెసరట్టు తిను, లేదా ఆమ్లెట్ తిను, బజార్లో తిను, ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? నా ఆలోచనలుగా దేవుడి ప్రసాదం తినాలని కదా. మీరు పెళ్లి భోజనానికి పోతారు, పెళ్లి భోజనానికి పోతే అక్కడ 25 వంటకాలు ఉంటాయి, మీరు దాన్ని చెత్తగా చూస్తారు. మీ భక్తురాలు కాదు, సో మీ ఇంట్లో కిచిడి చేసుకుంటారు, అదే మీకు పరమాన్నంలాగా నేను భగవంతుని నైవేద్యం పెట్టారు కాబట్టి. కానీ భక్తులు కావాల్సింది రకరకాల రుచులు కాదు, దేవుడికి నైవేద్యం పెట్టారా లేదా. దేవుడికి నైవేద్యం పెట్టకపోతే అది గడ్డి, దేవుడికి నైవేద్యం పెడితే ఆ కిచిడియే మీకు పంచభక్ష పరమాన్నాలు. కిచిడియే ఒక ఐటమ్. నిజముగా జ్ఞానవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఎరిగి అతను అంతర్దృష్టి కలిగిన వాడు. మనంతా కూడా బహిర్దృష్టి, మనం అంతా ఎతికేది బయట 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 బయట. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు నేను ఇక్కడ చచ్చిపోతాను కాబట్టి, చనిపోతాను కాబట్టి నాకు ఈ సంసారంతో ఎందుకు ఈ బంధాలు, ఎందుకు ఈ మోహాలు అని అవసరం లేదు. అంత తినడానికి ఉంటే చాలు. వీళ్ళంతా చేరారు బస్, అంతే కదా. అంత తినడానికి ఏర్పాటు చేయండి, మేము దేవుడి సేవ చేసుకుంటాం. ఆ మాత్రం అధికారం ఉంది మీకు. మాకు తినడానికి ఉండడానికి ఏర్పాటు చేయండి, మాకేం జీతాలు అక్కర్లేదు. ఇంకేం కావాలి, తినడానికి ఉండడానికి అంటే బతుకంతా తినడానికి ఉండడానికి గ్యారెంటీ ఉంటే ఇంకా డబ్బులు దేనికి. అటు ఇక్కడ అంతర్దృష్టి. మానవ జన్మ అద్దె ఇంట్లోంచి సొంత ఇల్లు, సొంత ఇంట్లోంచి బంగ్లాలోకి, అక్కడి నుంచి ఇంకో 4 అపార్ట్మెంట్లు కట్టడం, ఇవన్నీ పిచ్చి పనులు, అవసరంలా. అంటే మనం ఇంతకుముందు నేను ఇంతకుముందు ఉదయాన్నే 7 గంటలకు లేచేవాడిని, ఇప్పుడు 6 గంటలకు లేస్తున్నా, 5 గంటలకు లేస్తున్నా, 4 గంటలకు లేస్తున్నా. ఎప్పుడైనా లేచారో 4:30కి? 2 మందిరం అయినండి. అయితే ఇంకే మందిరం 4 ఎక్కడుంటారు? దగ్గర దూరం వీళ్ళు? వనంతోపు నుంచి చాలామంది వస్తూ ఉంటారు. శీలమ్మ, పద్మ, జ్యోతి అటాచ్ చేయండి. మిమ్మల్ని కారులోనో 2 వీలర్ వాళ్ళే తీసుకొచ్చేస్తారు మీరు రెడీగా ఉంటే. కుక్కలు మరుగుతాయని భయపడక్కర్లే. వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఉదయాన్నే ఇక్కడ ఒక 50-60 మంది ఉంటారు 4:30కి మందిరంలో, తెలుసా మీకు? అంటే వాళ్ళందరూ ఇంకా రుచి మరిగారు వాళ్ళు. బస్ ఇది మాత్రం వదిలిపెట్టకూడదు. అంతర్దృష్టి గలవాడు ఈ జగత్తును తన భోగాలకి ఉద్దేశింపబడిందని భావించడు. ఎప్పుడు కూడా ఏది చూసినా దీన్ని దేవుడికి ఎలా వాడాలా. మనకి కేవలం అంత తినడానికి మనకి అధికారం ఉంది, ఎందుకంటే బతకాలి కాబట్టి. ఏది చూసినా దీన్ని దేవుడికి ఎలా వాడాలా, దీన్ని దేవుడికి ఎలా వాడాలా. అంతర్దృష్టి గలవాడు ఈ జగత్తును భోగించుటకు ఉద్దేశింపబడిందని భావించడు. అందరికీ ప్రభువు దేవదేవుడిని తృప్తిపరచుట ఎందే అతడు నెలకొను. ఇదే శుద్ధ భక్తి యోగము. మంత్రోచ్చారణ నుంచి పుణ్యకర్మల కన్నా జ్ఞానము ఉన్నతమైనది. జ్ఞానము కన్నా శుద్ధ భక్తి యోగం శ్రేష్టమైనది. పిమ్మట విశుద్ధ దివ్య జ్ఞానం భక్తి యోగమును పూర్తిగా వివరించమని ఉద్ధవుడు కృష్ణుడిని ప్రార్థించగా
వైష్ణవ శ్రేష్ఠుడు భీష్మదేవుడు కురుక్షేత్ర రణ సమయంలో ధర్మరాజుకు చెప్పిన విషయాల్ని కృష్ణ భగవానుడు వివరించరు. అంటే భక్తులు భగవంతుడు ఒకే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అటు పిమ్మట యోగ సాధనల గురించి అడగగా భగవంతుడు అహింస మొదలుగా 12 ఈ యమములను దేవశౌచాది 12 నియమాలని వివరించడం. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చదవబోయేది టైం అయిపోయింది, ఇది చదివే సాగు చేస్తాం. భగవానుడు పలికను జ్ఞాన ప్రకాశ పర్యంతము శాస్త్రజ్ఞాన సాధన చేసిన వాడు భౌతిక జగత్తు మాయ అని ఎరిగి నిరాకార భావం నుంచి బయటపడి అతడు ఆత్మజ్ఞుడు. అతడు జ్ఞానము దాని సాధనను నాకు అర్పించవలను. నిత్య ఆత్మ నిత్యుడకు భగవానుడు భౌతిక జగత్తు యొక్క తాత్కాలిక గుణాలకు పూర్తిగా భిన్నము. ఆత్మ పరమాత్మ కాలప్రభావం ఉండదు, సావు ఉండదు, ముసలితనం ఉండదు, మిగతా అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. ఓన్లీ ఆత్మ దేవుడు. మాయా మాత్రం ఇదం జ్ఞాత్వ అనే పదం సూచించను. మనిషి వేదజ్ఞాన అనుశీలను జ్ఞాన ప్రకాశం కొరకే చేయవలను కానీ యోగము బుద్ధి కుశలత కల్పనల కొరకు కాదని విద్యాశ్రిత సంపన్న అనే పద సముదాయం తెలుపుతున్నది. మాయ ప్రభావాన్ని పరిహరించిన వాడే మనిషి సాక్షాత్తుగా భగవంతుడికి అంకితమై ఆ దేవదేవునిపై ధ్యానాన్ని నిలుపవలను. ప్రమాదం ఎదురైనప్పుడు రాజు పౌరులకు ఆయుధాలని సరఫరా చేసిన సైనిక విజయం పిమ్మట ఆ పౌరులు ఆయుధాలని తిరిగి రాజుకే ఇచ్చివేయుట. చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళు మనకి తుపాకులు ఇవన్నీ ఇస్తారు. యుద్ధం అయిపోయింది అది మళ్ళీ వెనక్కి. ఆ రకంగా మానవ జీవితంలో మనకు అర్థమైనప్పుడు భగవంతుడు మనం భగవంతుడికి అంకితం అవుతాం. గివ్ బ్యాక్, భగవంతుడికి నేనేం చేయాలా. మోహం నుండి జీవుడు ఏదో ఒక విధంగా బయటపడవలసి ఉన్నది. యోగ సాధనచే నిష్కామత్వం వైరాగ్యం అనుశీలన చేయతో జీవుడు మోహాన్ని గురించి ఎరిగి అజ్ఞానానికి అందనంత ఎత్తుకు ఎదగవలను. తర్వాత దివ్యపదంలో నెలకొని మోహం గురించిన జ్ఞానము, తర్వాత మోహంలో పొందేది వస్తువులు ఈ రెండు నిరుపయోగములే అని ఎరుగును. పాము లేదా పెద్ద పులి దెయ్యమును పట్టుకున్న వ్యక్తి ఉదాహరణ. దెయ్యం పట్టి ఉన్నంత వరకు నేను పాముని నేను పెద్ద పులిని అని కేకలేచుండు. అతడు మణిమంత్ర మూలికలతో దెయ్యం ప్రభావం నుంచి బయటపడినప్పుడు దెయ్యం పీడ తొలగినంతనే అతడు నేను అంటే దెయ్యం పట్టిన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆ దెయ్యం వదలగానే అతను మళ్ళీ తన వాస్తవికత. ఆ రకంగా మాయలో ఉన్నవాడు ఈ కుటుంబం అని దేశం అని తమ ఆస్తులని ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు. మాయలో ఉన్నాడు, మాయ నుంచి బయటపడినాడు. ఈ జీవితాన్ని నాకుండేదాన్ని ఎలా భగవంతుడి సేవలో వినియోగించాలా, అది నిజమైన జీవితం. ఆ సమయంలో మణులు మంత్రము మూలికలు వాటితో ఇంకా పని ఉండదు. ఆ విధంగా అంటే మనం ఇది చదవడం అది చదవడం ఆ యోగం చేయడం ఈ యోగం చేయడం, కానీ భక్తి కలిగినప్పుడు ఇంకా మనకి వాటి అవసరం ఉండదు. మనం భగవద్భక్తిలో శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం
నవదా భక్తిలో నెలకొంటాడు. అప్పుడు వాళ్ళు యోగా, ధ్యానాలు, తపస్సులు. प्रीति को एक श्लोक सिखाया था, बोलो क्या है? आराधित और कुछ अंदर అనండి. మీకు రాదండి. అదే చాలా ఇది ఒక్కటి చెప్పి ఆఫ్ చేస్తాం. ఆరాధితో యది హరీష్. ఇక్కడ ఏమంటున్నాడు? దెయ్యం పట్టిన వాడికి మనం ఆ మంత్రాలు, ఆ వేప మండలి ఇవన్నీ దెయ్యం వదిలిపెడితే వాటి పని పక్కన పారేస్తాం, అంతే కదా. వాటి పని వాడు చేసుకుంటాం. ఆ రకంగా యోగం అని, తపస్సు అని, ఇవన్నీ మనం జ్ఞానం అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. భగవద్భక్తి కలిగితే నేను కృష్ణుడు యొక్క దాసుడిని, ప్రతిదీ కృష్ణుడు చేయాలి, ఇంకేం అక్కర్లే ఈ పద్ధతులన్నీ. అందుకని దానికి శ్లోకం బోలో, జోర్సే బోలో, అందరూ అన్నామని बिट्स बिट्स में बोलो, आधा बोलो ऐसा आप. ఆయన దాని అనువాదం, మనం హరిని ఆరాధిస్తున్నప్పుడు ఈ విధంగా వేరే తపస్సులు ఏం చేయాలి? నువ్వు ఎంత తపస్సు చేసినా హరిని ఆరాధించకపోతే ఆ తపస్సు వల్ల ప్రయోజనం ఉంది. ఆరాధితో అది హరిని ఆరాధిస్తే ఇంకా తపస్సు అవసరం లేదు. హరిని ఆరాధించినట్టు ఎంత తపస్సు చేసి కూడా ప్రయోజనం ఉంది. అంటే నువ్వు హరి దగ్గరికి వచ్చావా లేదా? అంటే ఇక్కడ అదే చెబుతున్నాడు. ఇవన్నీ పక్కన పారేసి ఈ జ్ఞానం అని చెప్పి, యోగం అని చెప్పి, తపస్సు అని చెప్పి ఇవన్నీ కూడా భక్తులు దిగిన వాళ్ళు. అందుకే మనం భక్తుల్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వీడికి ఆ మంత్రం రాదే, ఈ శ్లోకం రాదే, నువ్వు తెల్లారుజామున నిద్రలేస్తున్నావేంది, నువ్వు భగవన్నామం పాడుతున్నావేంది. పండితులు శ్లోకాలు చెబుతూ ఉంటాడు, కానీ నోరారా అతను భగవన్నామాన్ని ఆలాపించలేడు. ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టి పొగరుతో శ్లోకాలు చెబుతూ ఉంటాడు. అది ఇది నాకెందుకు తెలుసు, నాకు అంత తెలుసు, కానీ దాని ఉద్దేశం తెలీదా? వాటన్నిటి ఉద్దేశం ఏంది? ఆరాధితో యది హరి. మీరు హరిని నమ్మగలిగినట్లయితే, హరిని మీరు ప్రేమగా పూజించుకుంటున్నట్లయితే, గోపికలంతా కూడా, గోపికలు యోగా చేయలేదు, తపస్సు చేయలేదు, వాళ్ళు గ్రంథాలు అధ్యయనం చేయలేదు, కానీ వాళ్ళలాంటి భక్తులు లేరు. ఎందుకంటే వాళ్ళ మనసు కృష్ణుడి మీద నిలిచిపోయింది, కృష్ణుడి మీద పడిపోయింది. మరి ఏమీ లేదు. కానీ వాళ్ళు సృష్టిలో, భగవంతుడి సృష్టిలో సర్వశ్రేష్ఠ భక్తులు ఎవరయ్యా అంటే ఎవరు? గోపికలు. ఏమీ లేదు, యోగా లేదు, జ్ఞానం లేదు, తపస్సు లేదు. కానీ ఇంట్లో ఏమన్నా మజ్జిగ తయారు చేయగానే ఆ కన్నయ్య వస్తే వాడికి ఒక గ్లాస్ తాగించి బస్ ప్రేమ. ఏది ఇంట్లో చేసినా కూడా ఆ కృష్ణుడు కొద్దిగా పెడితే దట్ ఈస్ కాల్డ్ భక్తి. ఇక్కడ ఇక మూలికలు, మంత్రాలు వీటి పని ఉండదు. దెయ్యం వదిలిపెడితే ఇంక మూలికలు దేనికి, మంత్రాలు దేనికి? ఆ విధంగా భక్తి కలిగితే యోగము, తపస్సు, వైరాగ్యం ఇవన్నీ కూడా దేనికి? ఈ జగత్తు యొక్క తాత్కాలిక మోహ స్వభావాన్ని గురించి అట్టి జ్ఞానము అజ్ఞానాన్ని పరిహరించగలదు. జీవునికి అట్టి జ్ఞానము శిక్షణ ఇచ్చడి వైదిక శాస్త్రము కలదు. మనిషి భౌతిక దేహంతోనూ, మనస్సుతోనూ, వాటితో ప్రతిక్రియ కావించడి భౌతిక పదార్థములతోనూ అతడు మన శరీరంతో క్రమంగా విడిచిపెట్టగలడు. పరిహార జ్ఞానం అనుభూతం అతడు దేవదేవుని ప్రేమ భక్తిలో నెలకొని, అంటే పనులు చేస్తూనే ఉంటాం. కృష్ణుడి కోసం చేస్తున్నావా, మనము మన కుటుంబం కోసం చేస్తున్నావా? పనులాగేదేలా. బాగా భక్తులు కూడా ఫుల్గా పనిచేస్తూ ఉంటారు, పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా. కానీ వాళ్ళ స్వార్థంతో కాదు, వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కుటుంబాల కోసం కాదు, భగవంతుడు మందిరం చక్కగా ఎలా నడపాల. టైం అయిపోయింది. మళ్ళా రేపు ఇదే ఉంచండి. ఈరోజు చదవాల, ఒకటి అయిపోయింది ఈరోజు, ఇది 2 కదా, రేపు 2 అని మళ్ళీ దీనికి 2 పేజీలు తాత్పర్యం ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే,
హరే రామ 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 హరే హరే.